3 మినిట్స్ తాజా ఖబర్. అమెరికాలోని టెక్సాస్లో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేయగా దాదాపు 7 వారాలుగా నిర్బంధంలో ఉన్న భారత సంతతి మహిళ మీనూ బాత్రాకు ఊరట లభించింది. ఆమె అరెస్టు ప్రక్రియలో ప్రాథమిక హక్కులు, చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘనకు గురయ్యాయని ఫెడరల్ జడ్జి నిర్ధారించడంతో ఆమెను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. తుంగభద్ర డ్యాంకు కొత్త క్రస్ట్ గేట్ల ఏర్పాటు పనులు దాదాపు పూర్తయ్యాయని, అయితే నవలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చల్లో జాప్యం జరుగుతోందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన వెలుగు చూసింది. కన్న కొడుకు అనారోగ్యంతో మృతి చెందగా ఆ నిరుపేద తల్లిదండ్రులు అతడి మృతదేహాన్ని తమ తోపుడు బండిపైన తరలించుకోవాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది. వ్యాపార భాగస్వామే కాలయముడయ్యాడు. నమ్మించి, పిలిపించి, కిడ్నాప్ చేసి కనతకు తుపాకీ గురిపెట్టి గంటపాటు నరకం చూపించాడు. బలవంతంగా 1,89,00,000 ఆన్లైన్లో బదిలీ చేయించుకున్నాడు. భోపాల్లో జరిగిన ఈ సంచలన ఘటన ఏ సినిమా క్రైమ్ థ్రిల్లర్కు తీసిపోని రీతిలో సాగింది. ఢిల్లీకి చెందిన ప్రముఖ ఐఏఎస్ కోచింగ్ అకాడమీ డైరెక్టర్కు ఎదురైన ఈ భయానక అనుభవం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేత, రాయచోటి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పి దశరథరామరెడ్డిపై నిన్న హత్యాయత్నం జరిగింది. భూ వివాదం నేపథ్యంలో ప్రత్యర్థులు కత్తులు, ఇనుపరాళ్లతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జీత్ దొసాంజ్కు కెనడాలో చేదు అనుభవం ఎదురైంది. తన ఆరా టూర్లో భాగంగా కెనడాలోని కాల్గరీలో నిర్వహిస్తున్న సంగీత కచేరీలో కొందరు ప్రేక్షకులు ఖలిస్తాన్ అనుకూల జెండాలు ప్రదర్శించడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఈఈ మెయిన్స్లో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ పరీక్షల్లో 100% సాధించి టాపర్లుగా నిలిచిన నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు నిన్న రాత్రి ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న విదేశీ వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రాజెక్ట్ ఫ్రీడమ్ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపడుతున్నట్టు వెల్లడించారు.